హే గురు ఇది విను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హే గురుని. ఈరోజు మనం ఎత్తిపోతలలో ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎత్తిపోతలు అని పిలుస్తున్నారు. ఇక్కడ ఫేమస్ రంగనాయకుల స్వామి వారి టెంపుల్ ఉంది. చాలా అడవిలో ఉంది, కొండల్లో ఉంది. చాలా బాగుంటుందంట. చూద్దాం, చూసి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే చాలా ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. రండి, ఇటు పక్క వచ్చేసి మెట్లు ఉన్నాయి. అడవిలోకి పోదాం. చాలా బాగుంటుందంట టెంపుల్. కొండ ప్రాంతం, చాలా మొత్తం అడవి ఉంది. అడవిలో గుడి ఉందంట. పక్కన వాటర్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనం అక్కడ పోయినాక మీకు వాటర్ కూడా. కొండ ప్రాంతం. ఫ్రెండ్స్, నేను దిగిన మెట్లు ఫ్రెండ్స్. కొండ నుంచి ఆడి నుంచి మనం మొదలుపెట్టిన కాంచి కిందికి వచ్చి 600 మెట్లు ఉంటాయి. దాంట్లో టెంపుల్ కాడికి వెళ్దాం. చౌడేశ్వరి తల్లి మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. ఇక్కడ వచ్చి చాలా మంది పెద్ద వ్యక్తులు వచ్చి ఇక్కడికే 300 జనాలు లేచిపోయారంట. రెండు వాళ్ళు మనకు చెప్తున్నారు. ఏ ఊరండి మీది? గువ్వలగొట్ట. ఏం పేరు మీది? ఇక్కడ ఈ పూజారి కూడా ఇక్కడ ఇబ్బంది పడతాడు. అయితే ఇబ్బందిలో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు దాని నుంచి చాలా రోజులు అసలు తల్లి బాగా కలుస్తుంది. అనుకున్న పని సాగిస్తుంది. కానీ తల్లిని సాగించే వాళ్ళు లేడండి ఇక్కడ. వింటున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారు వచ్చేసి అందరి మొక్కులు తీరుస్తున్నారు. కానీ ఇక్కడ అనుకున్న మొక్కులు మొత్తం తీర్చేస్తుంది తల్లి. కానీ తల్లిని మాత్రం తీర్చేవాళ్ళు ఇప్పుడు దాకా దొరకలేరండి. తల్లికి సత్రం ఉండటానికి జనం ఉండటానికి ఏదైనా ప్లేస్. అదేలేండి, ఇక్కడ అమ్మవారికి టెంపుల్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ ఏర్పాటుకి టెంపుల్ అంటే ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన లేనోడు ఏం చేయలేడు పాపం. ఎవరైనా చేయదలుచుకుంటే టెంపుల్ చేయకుంటే ఆర్థిక సహాయం చేసి టెంపుల్ ఏర్పాటు చేయాలి. అనుకున్న పనులు, అనుకున్న చదువుల కూడా జాబులు, అనుకున్న పనులు సాగిస్తుంది తల్లి. కానీ తల్లిని సాగించే వాళ్ళు లేడు. పైరు కానీ వేసుకున్న వాళ్ళు కూడా పండుతూనే ఉంది. కళలు కూడా తల్లి కలూరు నుంచి కూడా లేపి కూడా చెప్తుంది. అదేలేండి, చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగా మనకు వివరించారు. ఇక్కడ ఎవరైనా టెంపుల్ కట్టదలుచుకుంటే టెంపుల్ కట్టొచ్చు. తల్లి చాలా పవర్ఫుల్ అంట. వంట సామాన్లు కూడా లేవు. ఇప్పుడు దాదాపుగా నేను 300 కిలోమీటర్ దూరం వచ్చానండి. 300 కిలోమీటర్ దూరం వచ్చారంట. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉన్నాను. నేను కూడా వచ్చే సంవత్సరానికి ఒక రోజు వస్తాను. కానీ నేను 300 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను. అక్కడ నుంచి ఒక గిన్నెలు, పాదులు, సర్వలు మొత్తం అక్కడ నుంచి తెచ్చాను. కానీ ఇక్కడ కూడా సహకారం చేయవాళ్ళు లేరు. ఏంది తల్లి ఎంత కలురిస్తే తల్లి ఉంది, పిలిస్తే పలికే తల్లి ఉంది, కానీ చేసేవాళ్ళు లేరా అన్నట్టుగా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఫ్రెండ్స్, ఎవరుంటే ఆర్థిక సహాయం చేయగలరు టెంపుల్ కట్టడానికి. అట్లా కిందికి పోరాండి ఫ్రెండ్స్, కింద కూడా టెంపుల్ ఉంది, దాన్ని చూద్దాం. ప్రస్తుతం ఇక్కడ పైన మన మధ్యలో కొండ మెట్లు దిగంగానే మధ్యలో ఉన్న టెంపుల్ ఇది, అమ్మవారిది. మృగాలు ఏమైనా వస్తాయేమని, జంతువులు, పులులు, సింహాలు లాంటివి వస్తాయని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి. చెట్టు చల్లగా ఉంది. చెట్టు కింద గుట్ట. నాగమయ్య స్వామి పొట్ట ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాగమయ్య స్వామి శివలింగ ఆకారం కూడా ఉంది ఇక్కడ.
స్వామి నాగస్వామి పుట్టనా ఇది? మీరు ఇక్కడే ఉంటారా స్వామి? అదే కొద్దిగా బాగాలేదని వాళ్ళు నీట్గా చేసుకుంటున్నారు. 3 రోజు పండగ వాతావరణం కాబట్టి పబ్లిక్ వస్తారు కాబట్టి రేపు ఇంకా బాగుంటుందంట ఫ్రెండ్స్. చాలా మంది భక్తులు వస్తారంట ఇక్కడికి. ఇదే చూశారు కదా శివలింగాకారం, తర్వాత నాగమయ్య స్వామి ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 25 సంవత్సరాలు ఇక్కడ 25 సంవత్సరాలు. భక్తులు బాగానే నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు. ఇదివరకు ఇట్లా చెట్లలో ఉండేది. మేము అనుకున్న పని జరిగితే ఇవన్నీ కట్టించుకొని ఇంకంతా శుభ్రం చేసుకొని ఇక్కడ భక్తులకి ఏదనుకున్నా కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసం అందరూ ఇక్కడికి క్యూ కడుతున్నారు. బాగా వస్తున్నారు పబ్లిక్ భక్తులు. స్వామి ఇప్పుడు దాకా మనకు తెలియపరిచారు తెలియని విషయాలు. అనుకున్న పనులు తప్పనిసరి. మేము 25 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు వస్తుంటాం, పూజలు చేస్తుంటాం. 25 సంవత్సరాల స్వామి ఇక్కడ ఉంటున్నారంట. ఇక్కడ ఉండబట్టి పురాతనలో గుడి స్వామి ఇది. గుడి ఒకప్పట్లో మనకు తెలియదు, రాజుల పరిపాలన నుంచి గుడి. అయితే మేము చెక్కేటప్పుడు పెద్ద పెద్ద బండలు పడాయి. ఇప్పుడు ఆ బండలన్నీ లోపల భూమిలో ఉన్నాయి. దాన్ని బట్టి గుడి పెద్దలు చెప్తుంటే అయ్యగారులు పెద్దలు చెప్తుంటే వాళ్ళ పెద్దల మాటల ప్రకారం ఆచరించి ఇక్కడ పూజా కార్యక్రమం నేర్పిస్తున్నారు 25 సంవత్సరాల నుంచి. మీరు ఏ ఊరు స్వామి? మాచర్ల. డైలీకి వస్తారా? ఇక్కడే ఉంటారా? డైలీ పండగలప్పుడు వారానికి 2 వారాలకు అట్లా వచ్చిపోతుంటాం, శుభ్రం చేసిపోతుంటాం. మాచర్ల అంట, పక్కనే మాచర్ల. ఇక్కడ నుంచి మాచర్ల 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్ నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వస్తారంట. అడవి ప్రాంతం కదా, ఏమైనా వస్తాయేమని తొందరగా రారు. ఈ పండగలప్పుడే బాగా వస్తారు. రండి కింద కూడా పోదాం, కింద ఉన్నాయి ఇంకా తెలుసుకుందాం. చూసారు కదా ఇక్కడ పక్కన ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా నాగమయ్య స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ నాగమయ్య స్వామి విగ్రహం ఉంది. నేను నాగ స్వామి దండం పెట్టుకుంటున్నా. అదండి ఫ్రెండ్స్, కిందకి వెళ్దాం. ఇంకా మనం మెయిన్ టెంపుల్ కాడికి వెళ్ళలేదు. ఇక్కడ ఈ మెట్లు దిగే మార్గంలో, తర్వాత ఈ రోడ్డు మార్గంలో, దీని మార్గంలో 2 టెంపుల్ సందర్శించాం. లోపల రండి. ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన దాకా ఆ నుంచి రోడ్డు ఉంది. ఇక్కడ మళ్ళీ మెట్లు చెప్పింది రంగనాయకుల స్వామి, దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా ఓల్డ్ స్తంభాలు ఉన్నాయి. స్తంభాలు వచ్చి 1, 2, 3, 4 మొత్తం 16 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ 16 స్తంభాలు. చాలా ఓల్డ్ది ఈ టెంపుల్. ఖచ్చితంగా ఒకసారి మీరు చూడాల్సిన ప్రదేశం ఈ ఓల్డ్ టెంపుల్ ని. చూసారా, చాలా బాగున్నాయి. ఈ దిమ్మెలు వచ్చేసి, ఈ పిల్లర్లు వచ్చేసి, పిల్లర్లు అంటే ఓల్డ్ కట్టడం కదా. చూడండి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి వారు లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు. చాలా బాగుంది ఈయన స్వామివారు. ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం. కొద్దిగా ఒకటి అర్చకులు మనం చెప్పాం కదా ప్రధాన గుడి ఒకటి ఉందని, అక్కడికి వెళ్ళారంట. మనకు అక్కడికి వెళ్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంకా టెంపుల్ కూడా ఉంది. ఇటండి లోపల ఇది కూడా గృహే. గృహలో శివలింగాకారం టెంపుల్ ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, శివలింగాకారం టెంపుల్ ఇంత చిన్న గృహలో ఏర్పాటు చేశారు అప్పట్లో. చూసారు కదా, రండి కిందకి వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చిన మార్గం నుంచి 3వ టెంపుల్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు వస్తే ఈ మొత్తం ఖచ్చితంగా చూడండి. ఇదే రంగనాయకుల స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్లోకి వెళ్దాం.
రండి ఫ్రెండ్స్, ఇది ధ్వజస్తంభం, రంగనాయకుల స్వామి వారి ధ్వజస్తంభం. ఇది వచ్చేసి పోస్టర్, రంగనాయకుల స్వామి వారి పోస్టర్. రండి ఫ్రెండ్స్, టెంపుల్లోకి వెళ్దాం. స్వామి వారి టెంపుల్ లోపల రంగనాయకుల స్వామి వారి విగ్రహం చాలా చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. పక్కన కూడా ఉన్నారు, పక్కన వాళ్ళ సతీమణి శ్రీదేవి భూలక్ష్మి, శ్రీదేవి భూదేవి అమ్మవారు. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీదేవి భూదేవి అమ్మవారు. లోపల టెంపుల్ చూసాం కదా, పైన దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూద్దాం పదండి.